అందరికీ నమస్కారం. పిల్లలకి శారీరకంగా మానసికంగా మంచి ఎదుగుదల ఉండి మెమరీ మరియు కాన్సంట్రేషన్ ఇట్లాంటివి బాగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. మరి యోగా అనేది ఇలాంటి వాటికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మహానుభావులైన మన ఋషులు వాళ్ళ దాన్ని ఆచరించి అలాంటి ఫలితాలను అనుభవించి అలాంటి విద్యను మనకు అందించారు. అందుకనే పిల్లలందరికీ చదువుకునే వయసులో మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ రాకూడదన్నా, ఒబిసిటీ పెరగకుండా ఉండాలన్నా, హార్మోన్ సమస్యలు రాకుండా ఉండాలన్నా, కాస్త తక్కువ సమయంలో ఎక్కువగా మేధాశక్తిని బాగా ఉపయోగించి గ్రాస్ప్ చేయాలన్నా, మరి మెమరీ బాగా పనిచేయాలన్నా ప్రాణాయామం, యోగా చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ తల్లిదండ్రులు పిల్లలకి ఏ వయసు నుంచి నేర్పించాలి అంటే 5-6 సంవత్సరాల వయసు నుంచి ప్రాణాయామం అతి ముఖ్యంగా, ఆ తర్వాత కంటి వ్యాయామాలు, ఆ తర్వాత ఇలాంటివి కొన్ని సమస్యలు రాకుండా కొన్ని ఆసనాలు, వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేటట్లుగా కొన్ని చక్రాసనం, సర్వాంగాసనం, వస్ట్రాసన్, ధనురాసన్, అట్లాగే గండభేరుండాసన్, అట్లా అనేక రకాలుగా యోగ నిద్రాసన్, ఇలాంటివి వయసులో ఉన్నప్పుడు నేర్చుకుంటేనే వస్తాయి. ఆ పిల్లల వయసు ఎలాంటిదంటే కాల్చిన ఇనుము ఎటు కావాలంటే అటు తిరగటానికి అనుకూలంగా ఉన్నట్లే వాళ్ళ శరీరం అలా ఉంటుంది. ఈ వయసులో పేరెంట్స్ కాస్త శ్రద్ధ పెట్టి పిల్లలకి యోగా పట్ల ఆసక్తిని పెంచగలిగితే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుంది. అందుకని ఏది సాధించాలన్నా శరీరం కావాలి, మనసు బాగుండాలి. ఈ రెండింటిని మంచిగా తీర్చిదిద్దటానికి ఉపయోగపడే విద్య యోగ విద్య. అందుకని మన పిల్లలకి దినచర్యలో చదువుతో పాటు, వినోదంతో పాటు, ఆటలతో పాటు యోగ విద్య కూడా ఒక భాగం కావాలని పేరెంట్స్కి దీని పట్ల ఆసక్తి పెరిగితే మీ బిడ్డల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి శ్రద్ధ పేరెంట్స్ అందరు పెట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే బాగుంటుంది. మాకు స్కూల్ డేస్లోనే మా పేరెంట్స్ మరి యోగా విద్యను నేర్పించేశారు. అందుకని నేను ఆసనాలు చేసి మంచిగా 4-5 అంగుళాలు ఎదుగుదల ఆగిపోయిన వయసులో ఎదగటానికి యోగా చేసి నేను సాధించాను అనమాట. మరి అంత చిన్నప్పుడు ఫౌండేషన్ మాకు ఆ రోజుల్లో వేశారు కాబట్టి దానివల్ల మేము ఎంతో హెల్దీగా, ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటానికి ఇంత మంచి అవకాశం కలుగుతుంది. అందుచేత పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ తప్పనిసరిగా ఒక ½ an hour అయినా నేర్పించండి. వారంలో ఒక 5 రోజులైనా యోగా కోసం ఫోకస్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.